రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో విశాఖలో సంబరాలు జరుపుకున్నారు. అమరావతికి లభించిన ఈ గౌరవం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ అన్నారు. విశాఖ సీతమ్మధార టీపీటీ కాలనీలో సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం కల్పించడం ఎంతో హర్షణీయమని అన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ టీపీటీ కాలనీ ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ దీప కాంతులతో జయ అమరావతి అంటూ ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ పూల కాంతులతో దీప కాంతులతో వేసి ఈ యొక్క జనసేన పార్టీ నాయకులు భారీ ఎత్తున కేక్ని కట్ చేసి ఇక్కడ సంబరాలు జరుపుకునే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ యొక్క పండుగ వాతావరణం నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నాము. అదేవిధంగా ఒక పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలతో వారి యొక్క భావాలను పంచుకునే స్థితిలో మనం చూద్దాం. చెప్పండి, ఇక్కడ ఇప్పుడు అమరావతి కూడా తీర్మానం చేశారు, అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. మీరు ఏ విధంగా ఇంత ముందు వరకు కూడా పాఠ్య పుస్తకాల్లో కానీ ఎక్కడైనా చూస్తే రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏదంటే జనాలు అందరూ నోరేళ్ళు పెట్టి చూసేవారు. పిల్లలు కూడా మా రాజధాని ఏదంటే ఎవరికైనా చెప్పలేకపోయేవారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా సగౌరవంగా గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చాలా గొప్పగా సంతోషంగా చెప్పుకోగలుగుతారు సార్. దీనికి ముఖ్య కారణం ఆ రోజు అమరావతి ఏర్పడిన వెంటనే రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు దీనిని చట్టబద్ధత కోసం ఎలాగైనా దీనిని రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చెయ్యాలని కోరారు. కానీ ఈరోజు అదే మా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు నుంచి ఈరోజు కట్టుబడి ఈరోజు దానిని చట్టబద్ధత చేయడానికి కృషి చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలో మొట్టమొదటి చట్టబద్ధత తీసుకున్న రాజధాని అమరావతి. మీరు చెప్పండి, అయితే ఎన్నో ఏళ్ళ తర్వాత ప్రయాసాలు పడి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు ఈ విధంగా సంబరాలు జరుపుకున్న పరిస్థితి నెలకొంది. అయితే మీరు జనసేన పార్టీ తరపున మీరే ఉంటారు. ఈరోజు చూసే ఉంటారండి, ఈ యొక్క వేడుకలు మామూలుగా లేవు. ఈ యొక్క ఆనందానికి కారణం ఏంటంటే ఎంతోమంది కళలు, ఎంతోమంది కృషి. కళలు ఎందుకనంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కళ మనకి రాజధాని అంటూ ఒకటి ఉండాలని, కృషి అనేది మాత్రం ఎంతోమంది రైతులు వాళ్ళ యొక్క భూములు అనేది కేటాయించి మన రాజధానికి కావాలని కోరుకున్న మన రాజధాని కోసం ఈరోజు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఆమోదముద్ర పడిందంటే మనకి రాజధాని ప్రకటించారు. దానికి కృషి చేసిన మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ముందే మాట ఇచ్చారండి. ఆయన మాట ప్రకారం ఆయన కృషి ఆయన వంతుగా సాయం చేసి మనకి రాజధానికి రావడానికి మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనకి ఆమోదముద్ర ఉంచి మనకి రాజధాని అనేది ప్రకటించారు. ఇది అందరూ పండగ చేసుకోవాల్సిన వాతావరణం, మన ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా పండగ చేసుకోవాల్సిన ఒక పరిస్థితి ఇది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోనే అయితే ఏదైతే చట్టబద్ధత కల్పించి ఈరోజు రాజధానికి అమరావతి నెలకొంది, అది ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంబరాలపై మీరే ఉంటారు. అందరం కూడా ఒకటే ముక్తకంఠంతో చెప్పేది అమరావతినే మన రాజధానికి. కానీ దీని గురించి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అమరావతిని విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఇచ్చిన రైతులకి ఒకటే మాట ఇచ్చారండి. ఎప్పుడైతే అధికారం వస్తుందో, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గిఫ్ట్గా ఇచ్చేది ఏంటంటే మన రాజధానినే, అది అమరావతినే. మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అమరావతి రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాగే ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నందు ఇన్ఛార్జ్ మేడం పసుపులేటి ఉషా కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ దీపాలంకరణతో జై అమరావతి అనే నినాదంతో ఈరోజు ఇక్కడ ఫంక్షన్ చేయడం జరుగుతుంది, ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ధన్యవాదాలు. వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు, అది మీరేమంటారు? ఇది మా పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు 2022-2023 టైంలో అమరావతి రైతులు ఏదైతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మా అధినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలా రైతు కష్టాలు చెప్పుకున్నారో ఆ రోజు ఆయన మాట ఇచ్చారు. నేను గెలిచిన తర్వాత కంపల్సరీగా కూటమి ప్రభుత్వంలో కంపల్సరీగా మీకు అమరావతి రాజధాని చేస్తానని చెప్పారు. ఈరోజు ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఆ వ్యక్తి ద్వారా ఈరోజు అమరావతి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఆనందాన్ని మన రాష్ట్ర ప్రజలు అందరే కాకుండా దేశ ప్రజలు కూడా దీన్ని అంగరంగ వైభవంగా సంబరంగా చేసుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనకి ఈ రాజధాని వచ్చింది, ఈ రాజధాని వచ్చిన తర్వాత భవిష్యత్ కాలంలోని ప్రజలకు ఏ విధంగా దోహదపడుతుందంటారు? మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలకి ఆయన ఒంటరిగా ఉండకూడదు, అలాంటి తెలివైన వ్యక్తికి తోడుండాలి అని జనసేన పార్టీ మా అధినాయకుడు డిప్యూటీ సీఎం గారు ఆలోచనలతో ఎంతో కష్టపడి ఆయన ఎంత తొక్కినా కూడా వైసీపీ బంతిలా నిలుస్తూ ఆయన సహకారంతో నా సహకారంతో అలాగే ఉమ్మడి అనేది ఉంటే
ఒక తెలివితేటలతో అందరూ ఆలోచనలు కూడా తీసుకుంటే బలం అన్నది ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన ఎంతో ఆశయంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని మా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా జరిగిన కాలం అంతటిలో దాన్ని తెంచివేయాలని వైసీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. అయినా ఎన్నో మాటలు ఎన్నో అన్ని ఆటుపోట్లను కూడా ఇది చేసుకొని 5 కోట్ల జనానం కోసం ఒక గిఫ్ట్గా ఆయన ఈరోజు ఇచ్చారు అంటే నిజంగా మా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి ఉండి అలాగే మా మోదీ గారు సహకారంతో ఈ కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జనసేన. ఏపైనా ఇక్కడ యావత్ రాష్ట్రం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అటు వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు వచ్చి స్వచ్ఛందంగా పండుగ జరుపుకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా రానున్న కాలంలో కూటమి ప్రభుత్వ తరపున మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనే పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వీర మహిళలు పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, విశాఖపట్నం.